ఆదాం హైదరాబాద్ స్పెషల్ కథనాలతో కడ్తాల్ అక్రమ వెంచర్ వ్యవహారము కలకలం. ఇద్దరు పంచాయతీ సెక్రటరీలపై చర్యలకు రంగం సిద్ధం. అనుమతి లేని ప్లాట్లకు బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చి విచారణ వెల్లడి అంట. సందిగ్ధంలో కెనరా బ్యాంకు బిల్డింగు 10% స్థలం గ్రామ పంచాయతీ స్వాధీనమంట. వెంచర్ యజమానులపై కూడా కఠిన చర్యలకు అధికారుల సన్నాహాలు. సో ఇంతకుముందు మనము ఒక వార్త మాట్లాడుకున్నాం కదా గ్రామ పంచాయతీ సంబంధించి. సేమ్ ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ ఇష్యూనే అన్నమాట. సో ఈ గ్రామ పంచాయతీ ఇష్యూలో కూడా స్వాధీనం చేసుకుని ఇష్టారీతిన బిల్డింగ్లు కట్టారన్నమాట, పర్మిషన్ లేకుండా కూడా. సో వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ వెంచర్ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లు 4, 65, 66, 67లో ఏర్పాటు చేసిన వెంచర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారుల విచారణలో బయటపడినట్లు సమాచారం అట. ఈ వ్యవహారంలో అప్పటి పంచాయతీ కార్యదర్శులు వెంచర్ యజమానులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెలువడతా ఉన్నాయట. ఇక 2024 సంవత్సరంలో అప్పటి పంచాయతీ కార్యదర్శి రచ్చ రాఘవేందర్ డిటిసిపిలే ప్రకారము అనుమతులు లేని ప్లాట్లకు బిల్డింగ్ పర్మిషన్లు జారీ చేసినట్లు డిఎల్పిఓ సామిరెడ్డి నిర్వహించిన విచారణలో తేలినట్లు తెలిసిందట. సో ఇప్పుడు 2024 సంవత్సరంలో అప్పటి పంచాయతీ కార్యదర్శి ఎవరైతే రచ్చ రాఘవేందర్ డిటిసిపి లేఅవుట్ ప్రకారము పర్మిషను అనుమతులు లేని వాటికి ప్లాట్లకు పర్మిషన్లు జారీ చేసినట్లున్నదో ఈ విచారణలో ఇప్పుడు తేలిందన్నమాట. అంటే అప్పటికి అధికారులను ఆ వెంచర్ యజమానులు కలిసి దీన్ని ప్లాన్ చేసి కుమ్మక్కయ్యి ఈ విధంగా చేశారన్నమాట. సో అధికారిక అనుమతులు లేకపోయినా పలు ప్లాట్లకు నిర్మాణ అనుమతులు ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీ నిబంధనలకు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయట. ఇదే వ్యవహారంలో మరొక పంచాయతీ సెక్రటరీ పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్న నేపథ్యంలో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా అక్రమంగా వెంచరు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ మరియు టౌన్ ప్లానింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లను మూసివేయడం, అనుమతి లేని ప్లాట్లను విక్రయించడం వంటి అంశాలపై వెంచర్ యజమానులపై కూడా కేసులు నమోదు చేసే దిశగా అధికారులు అడుగులు వేసినట్లు సమాచారం అట. అధికారులు అడుగులు వేసి వాళ్ళకు నిజంగానే సెక్షన్లు విధించి వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే కంపల్సరీ. వాళ్ళ మీద తీసుకుంటేనే అప్పుడు ఇది ఇంకొకసారి చేయకుండా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఎవరైతే రియల్ ఎస్టేట్ వీళ్ళు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక హెచ్చరికలాగా కూడా కనబడాలన్నమాట. అయితే 10% స్థలాన్ని స్వాధీనం గ్రామ పంచాయతీ తీసుకున్నదట. ఇట్టి డిటిసిపి లేఅవుట్లో గల 10% స్థలాన్ని డిఎల్పిఓ సామిరెడ్డి సమక్షంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ అల్లాజీ సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకొని స్థలం మొత్తం ఆక్రమణలు జరగకుండా ప్రత్యేక ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారంట. సో ఇట్లా స్వాధీనం చేసుకొని దీన్ని ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా మనము ఫోటో చేసినాం అనమాట. అయితే సందిగ్ధంలో కెనరా బ్యాంకు బిల్డింగ్ అంట. ఇక ఈ వెంచర్లో నిర్మితమైన కొన్ని వాణిజ్య భవనాలపై కూడా అధికారులు దృష్టి పడినట్లు తెలిసిందట. ముఖ్యంగా కెనరా బ్యాంకు భవన నిర్మాణ అనుమతుల అంశం ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉందట. అనుమతుల విషయంలో నిబంధనలను పాటించారా లేదా అనే అంశంపై అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనిపై కెనరా బ్యాంకు అధికారులకు కూడా నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత భవనం వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైందట. గ్రామ పంచాయతీ పరిధిలో వెంచర్లు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓపెన్ స్పేసు, రోడ్లు, పార్కులు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు భూమిని కేటాయించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఏం పాటించకుండా ఓపెన్ స్పేసు, రోడ్లు, డ్రైనేజ్, పార్కులు, ఇవన్నీ వైడనింగ్ రోడ్లు, ఆ స్థలం ఉండాల్సిన చోట స్థలం ఉండడం, ఇట్లాంటి అన్నీ ఏం పాటించకుండా ఇష్టారీతిన కట్టుకుంటూ పోతే ఫ్యూచర్లో ఎవరిది బాధ్యత? ఫ్యూచర్లో ఎట్లుంటుంది మరి? అక్కడ రోడ్లు వైడనింగ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఎట్లా కడతారో బిల్డింగ్లు ఉంటే? సో ఇవన్నీ కూడా అక్రమంగా పర్మిషన్ లేకుండా ప్లాట్లకు నిర్మాణానికి అక్కడ పర్మిషన్ లేని చోట వీళ్ళు నిర్మించారన్నమాట. సో దానిలో వ్యాపార వాణిజ్యం కూడా నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా దీంట్లో కెనరా బ్యాంకు కూడా ఉన్నదన్నమాట. ఈ కెనరా బ్యాంకు అధికారులు కూడా నోటీసులు కూడా ఇచ్చేసి వాళ్ళను కూడా విచారిస్తారన్నమాట. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు జరగకుండా చర్యలు. అయితే కడ్తాల్లో కొన్ని వెంచర్లు ఈ నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి ప్లాట్ల విక్రయాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారట. చూసిరు కదా, ఇక్కడ నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి ఈ కొన్ని వెంచర్లు ఉన్నాయట. కొన్ని వెంచర్లు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అడ్డమైన వెంచర్లు ఏవైతే ఉంటాయో, ఈ రియల్ ఎస్టేట్ దందా చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు ఈ నిబంధనలు కూడా పూర్తిగా పక్కన పెట్టి అది పోనీ ఇక వేరే చేద్దామని చెప్పేసి వేరే దాని మీద పడతారన్నమాట. సో అక్కడ పడేసి మళ్ళీ దాన్ని నమ్ముకొని దాని మీద వ్యాపార వాణిజ్యం ఇష్టారీతిన పర్మిషన్లు తీసుకొని అక్కడ ఇష్టారీతిన కట్టేసి ఒక రూట్ మ్యాప్ ఉండదు, స్ట్రక్చర్ ఉండదు, ఏముండదు. గ్రామ పంచాయతీ నిబంధనలు పాటించారు, టౌన్ ప్లానింగ్ నిబంధనలు పాటించారు. అవన్నీ తుంగలో తొక్కి ఇష్టారీతిన అధికారులతో కుమ్మక్కయ్యి అక్కడ ప్లాట్లు అమ్మేసుకొని వెళ్ళిపోతారు అనమాట.
అయితే ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లిందని భవిష్యత్తులో ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్రమ వెంచర్లపై సమగ్ర సర్వే నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసిందట. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ వెంచర్లు విస్తరించాయని కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ వ్యవహారం సాగిందనే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఆరోపణలు వచ్చినాయంటే ఏంది అర్థం? అక్కడ ప్రజాప్రతినిధుల అండదండలు ఉంటేనే కానీ వాళ్ళకు డబ్బులు షేరింగ్ ఉంటేనే కానీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కారన్నమాట. కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళు కంపల్సరీ అనమాట. సో అట్లా వీళ్ళతో నడిపిస్తూ ఉంటారు అనమాట ఈ రియల్ ఎస్టేట్ దందా అంతా. అయితే ఈ పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు బాధ్యులు ఎవరో తేలే అవకాశం ఉంది. కడతాల్లో అక్రమ వెంచర్ల వ్యవహారం జిల్లా ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుండగా రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటా ఉన్నారన్నమాట. సో ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా. ఎందుకంటే ఫ్యూచర్లో ఇబ్బంది జరగద్దు, ఆ స్ట్రక్చరల్గా ఉండాలి. గ్రామ పంచాయతీ టౌన్ ప్లానింగ్ ప్రకారం ఎట్లయితే ఉంటుందో ఆ టౌన్ ప్లానింగ్ ప్రకారము ఆ బిల్డింగ్ ప్లానింగ్ కానీ అక్కడ ప్లాట్ల నిర్మాణం కానీ అవన్నీ స్ట్రక్చరల్గా ఉంటేనే ఫ్యూచర్లో ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఓకేనా.